వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత్ ఐర్లాండ్ మధ్య జరగబోయే టీ20 సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. అయితే అందరి మైండ్లోనూ ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న, ఐరిష్ గడ్డపై పవర్ ప్లేలో పరుగుల సునామీ సృష్టించే ఆ ఇద్దరు మునగాళ్లు ఎవరు? సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ కు మొండి చేయి ఎదురు కానుందా? ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే బాధ్యత ఆ లెఫ్ట్ హ్యాండ్ విధ్వంసకరుడికి దక్కనుందా? కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైండ్ గేమ్ కు ఐర్లాండ్ బౌలర్లు బలికాక తప్పదా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. బెల్ఫాస్ట్ వేదికగా జూన్ 26 నుంచి భారత్ ఐర్లాండ్ మధ్య 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనకు యువరక్తం అనుభవజ్ఞుల కలయికతో కూడిన సరికొత్త టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే అందరి దృష్టి ఓపెనింగ్ జోడీపైనే ఉంది. సెలెక్టర్లు ఈ సిరీస్ కోసం అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పాటు సంజు శాంసన్ ను కూడా ఓపెనర్ గా ఎంపిక చేశారు. కానీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఒక సంచలన ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ లో ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లైన అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలను ఓపెనర్లుగా బరిలోకి దించాలని మేనేజ్మెంట్ పక్కా ప్లాన్ వేసింది. ఒకవేళ ఇదే జరిగితే సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ 3వ స్థానంలో 1 డౌన్ బ్యాటింగ్ కు రావాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్న వైభవ్ ఐపీఎల్ 2026 సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. సిక్సర్ల మోత మోగించాడు. ఏకంగా 72 సిక్సర్లు కొట్టి రికార్డులు బ్రేక్ చేశాడు. పవర్ ప్లేలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సత్తా బేబీ బాస్ సొంతం. తన సుడిగాలి బ్యాటింగ్ తో సెలెక్టర్ల మనసు గెలుచుకున్న ఈ యువ ప్లేయర్లను ఐర్లాండ్ పై ఓపెనర్ గా పరీక్షించాలని టీమ్ మేనేజ్మెంట్ పట్టుదలగా ఉంది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఇప్పటికే తన పవర్ఫుల్ హిట్టింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎన్నో మ్యాచ్ల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా తరఫున ఆడిన కొద్ది కాలంలోనే తనదైన ముద్ర వేసి పవర్ ప్లేలో మ్యాచ్ ను మలుపులు తిప్పగల నమ్మకమైన ఓపెనర్ గా ఎదిగాడు. అంతర్జాతీయ టీ20లో దాదాపు 190కి పైగా స్ట్రైక్ రేటుతో, ఐపీఎల్లో 198 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ పై కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఓపెనింగ్ చేస్తే సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో ఆడాల్సి వస్తుంది. శాంసన్ కు అంతర్జాతీయ టీ20లో మిడిల్ ఆర్డర్ లో తనను తాను నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇప్పటి వరకు తన టీ20 కెరీర్లో 62 మ్యాచ్లు ఆడిన సంజు 3 సెంచరీల సహాయంతో 1399 పరుగులు చేశాడు. ఒకవేళ అభిషేక్, వైభవ్ ఓపెనర్లుగా వస్తే సంజు 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు డేంజరస్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. అభిషేక్ దూకుడు తట్టుకోవడం ఒక ఎత్తు అయితే వైభవ్ విధ్వంసాన్ని చూడటం మరొక ఎత్తు. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకేసారి ఆడితే ఐర్లాండ్ బౌలర్లు ఏమవుతారో అని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.